హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిట్ కాయిన్ ట్రేడింగ్ విత్ 1 lakh క్యాపిటల్. ఈ రోజు మన డే 8 బ్రో. సో ఈ రోజు కూడా మనము ప్రాపర్ గా ఎనాలిసిస్ చేసి ఒక ట్రేడ్ అనేది తీసుకుందాం. సో ఈ రోజు కూడా చూద్దాం, ఈ రోజు మార్కెట్ మనకు స్టాప్ లాస్ హిట్ చేస్తుందా లేదంటే టార్గెట్ హిట్ చేస్తుందా, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి, మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది బ్రో. ఎందుకంటే నేను ఇట్లా ఎనాలిసిస్ చేస్తున్నా అండ్ ఏం చూసి ట్రేడ్ తీసుకుంటున్నా ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా కదా. సో వీడియోని అయితే కంప్లీట్ గా అయితే చూడండి గైస్, ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హే ట్రేడర్స్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మళ్ళీ బిట్ కాయిన్ చార్ట్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నా బ్రో. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఎట్లయినా బిట్ కాయిన్ ఫాలింగ్ సైడ్ వస్తుంది, తెలుసు కదా. మొత్తం బిట్ కాయిన్ క్రాష్ అనేది అవుతుంది, చూసుకోవచ్చు. టోటల్లీ ఫాలింగ్ సైడ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనము డే 6 లో చూసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే సింపుల్ గా హిట్ అయిన ఉండే, దాని తర్వాత మళ్ళీ కొంచెము ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అంటే ఇక్కడ చిన్న ఒక హై పెట్టింది, దాని తర్వాత ఫాలింగ్ అయింది. మళ్ళీ ఇక్కడ ఒక హై అనేది క్రియేట్ చేసింది, దాని తర్వాత ఫాలింగ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చిన్న ఒక స్టాప్ లాస్ పెట్టుకొని మనము ఇంకోటి సేల్ సైడ్ అనేది ఎంట్రీ తీసుకోబోతున్నా. సో ఇప్పుడు ఇది ఫాలింగ్ అవ్వాల్సిందే గైస్. ఇంకా ఎక్కడి వరకు ఫాలింగ్ అవుతుందో మనం ఒకసారి చెక్ అయితే చేసుకుందాం. మార్కెట్ ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా. సో నేను కొంచెము 4 hour టైం ఫ్రేమ్ పెట్టేసి ఏం చేస్తా అంటే ప్రీవియస్ డేటాను అయితే చూసుకుంటా, ప్రీవియస్ లో. ఓకే, సో చూసుకోవచ్చు మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడైతే ఉందన్నట్టు గైస్. ఓకే, సో ఇంకా మార్కెట్ ఫాలింగ్ అవ్వాల్సింది, ఎట్లయినా ఫాలింగ్ అయ్యి మ్యాక్స్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒకటి మనకు ఇది ఒక రెసిస్టెన్స్ అనేది ఉండే దీనికి. బట్ ఇది ఇక్కడ ఒక సపోర్ట్ లాగా వర్క్ చేస్తే లేదంటే ఇక్కడ ఇది ఒక సపోర్ట్ ఉండే కదా. సో ఇక్కడ దాకా కూడా రావచ్చు అన్నట్టు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ ఇంకా ఫాలింగ్ అవ్వాల్సిందే, అర్థమవుతుంది కదా. ఇంకా ఫాలింగ్ అవ్వాల్సిందే, ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఎలాంటి మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి లేవు కాబట్టి ఫాలింగ్ అవ్వాల్సిందే, అర్థమవుతుంది కదా. సో అందుకోసం ఇప్పుడు ఏంటంటే ఒక సేల్ సైడ్ అనేది ఒకటి ఎంట్రీ అనేది నేను ప్లాన్ చేస్తా, సరేనా? సో ఇక్కడ మళ్ళీ 1 hour టైం ఫ్రేమ్ పెట్టేసుకుందాం మనము. సో ఇక్కడ జూమ్ చేసుకుంటే చూసుకోవచ్చు 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకొని, సో ఇక్కడ సింపుల్ ఒకటే ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుందంటే, సో దీంతో డ్రా చేసుకుంటా నేను. సో ఇది మన ప్రీవియస్ రెసిస్టెన్స్ కాబట్టి దీనికన్నా కొంచెం పైనకి పెట్టుకుందాం మనం. ఓకే, ఎప్పుడైనా మనం కొంచెం పైనకి పెట్టుకోవాలని చెప్తూనే ఉంటాను నేను. ఓకే, చూసుకోవచ్చు ఇగో ఈ పాయింట్ దగ్గర మన రెసిస్టెన్స్ అనేది ఉంది కాబట్టి, సో ఇది మనకు ఒక సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది అన్నట్టు. సారీ, ఇక్కడ ఒక స్టాప్ లాస్ లాగా వర్క్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు దీన్ని స్టాప్ లాస్ లాగా అయితే పెట్టుకుందాం. సో ఎన్ని పాయింట్స్ వేసి ఇక్కడ స్టాప్ లాస్ ఎంత? 86,485. సో క్యాల్కులేట్ చేసుకుందాం, 86,485. సో ఇక్కడ క్యాల్కులేటర్లకి అయితే వెళ్తా, ప్రాఫిట్ లాస్, షార్ట్ సేల్, ఎగ్జిట్ పాయింట్ ఎంత? 86,485, అంతే కదా, రైట్. సో ఇప్పుడు ఎంట్రీ పాయింట్ ఎక్కడంటే ఇగో ఇది మన ఇప్పుడు ప్రజెంట్ ఎంతైతే నడుస్తుందో అది ఎంట్రీ పాయింట్ 83,780, 83,770 అట్లా అంతా పెట్టుకుందాం. ఓకే, 83,770. ఓకే, 83,770, 780 అట్లా నడుస్తుంది. ఓకే, ఏమగా 770, 83,770. సో ఇప్పుడు లాట్స్ కూడా క్యాల్కులేట్ చేసుకుందాం. 10 లాట్స్ తీసుకుంటే చూసుకోవచ్చు గైస్ ఎన్ని, $27. అంటే కొంచెం ఈరోజు మనకు ఇంకా పెద్దగానే ఉంది స్టాప్ లాస్, ఇంకా తక్కువ లాట్స్ తీసుకోవాల్సి వస్తుంది మనకు. 9 లాట్స్ అంటే 24. ఓకే, సో 8 లాట్స్ పెట్టుకుందాం. 8 అంటే చూసుకోవచ్చు 21. ఓకే, 9 లాట్స్ అనేవి తీసుకుందాం. $24 స్టాప్ లాస్ ఉంటుంది. ఓకేనా, 9 లాట్స్ కి $24 లాస్. కరెక్టే ఉంది కదా. మన ఎంట్రీ పాయింట్ 83,770. ఓకే, 86,485, రైట్ గైస్. అంటే 9 లాట్స్ అనేవి నేను ప్లాన్ చేస్తున్నా అంతే. సో ఈరోజు మన స్టాప్ లాస్ కూడా పెద్దగానే ఉంది, అందువల్ల మనకు బ్రోకరేజ్ కూడా చాలా తక్కువనే పడుతుంది. ఎట్లయినా సేల్ పైన క్లిక్ చేసుకున్నా, జస్ట్ 9 లాట్స్, బెస్ట్ బిడ్ ప్రైస్, సేల్. ఓకే, చూసుకోవచ్చు సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసేసుకున్నా ఒకటి నేను బిట్ కాయిన్ లో. ఓకే, సో సింపుల్ లాజిక్ ఉండే, లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇక్కడ నేను పెద్దగా చేసుకుంటా, చూసుకోవచ్చు మన ట్రేడ్ కూడా ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది బ్రో ఇక్కడ, సరేనా? ట్రేడ్ లో కూడా మనం ఎగ్జిక్యూట్ అయిపోయినాం. సింపుల్ గా మనం ఏం చేద్దామంటే మనం స్టాప్ లాస్ టార్గెట్ సెట్ చేసుకుందాం. మనకు తెలిసిందే కదా 1:2 ఉంటుంది మనకి. సో ముందు మనం ఏంటంటే దీన్ని అయితే సెట్ చేసుకుందాం. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి ఎప్పుడైనా, ఇగో దీనిపైన క్లిక్ చేసుకొని మీరు లాంగ్ పొజిషన్ తీసుకుంటే లాంగ్, షార్ట్ సైడ్ తీసుకున్నాం కాబట్టి షార్ట్ పొజిషన్ పైన క్లిక్ చేసుకున్నాం. దాని తర్వాత మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నామో అక్కడ పెట్టేసుకోవాలి. అంటే ఇది ఒక అందాజా లాగా ఉంటుంది అన్నట్టు మనకు. ఓకే, చూసుకోవచ్చు మన ఇక్కడ మన స్టాప్ లాస్ దగ్గర అయితే పెట్టేసిన. సో ఇదే విధంగా మనం 1:2 టార్గెట్ అనేది పెట్టుకుంటాం ఇక. ఓకే,
చూసుకోవచ్చు. రేషియో 2 వచ్చేసింది. 1:2 అన్నట్టు. ఇది ఎందుకు పెట్టుకుంటామంటే, ఎప్పుడైనా సరే ఇది ఒక అందాజా లాగా ఉంటదన్నట్టు గైస్. మనకు 1:2 ఎంత వరకొస్తుంది, ఏంది అనేది. ఇట్లా పెట్టుకున్న తర్వాత సింపుల్‌గా ఇక్కడ ఇది ఎస్ఎల్ ఉంది. దీనికి ఈ విధంగా స్లైడ్ చేసుకుంటూ పైన పెట్టేస్తే ఇగ ఎస్ఎల్ కూడా సెట్ అయిపోతది మనకి. ఓకే. చూసుకోవచ్చు. సో, ఇక్కడైతే ఎస్ఎల్ సెట్ అయిపోయింది. కొంచెం పైనుంది. బట్ నేను 23 మనకెక్కువ లాస్ అవ్వద్దు గదా గైస్. ప్రతిసారి మనము ఎంతైతే పెట్టుకుంటామో మన లాస్ బట్టే ఉండాలి. సో, కొంచెం కిందికొస్తుంది. ఈ ట్రేడ్‌లో కొంచెం మనకు ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే కొంచెం ఎక్కువ పోతదన్నట్టు. బట్ ఎక్కువ పోకుండా మనం మేనేజ్ చేసుకుందాం ఇక్కడ. చూసుకోవచ్చు $24 స్టాప్ లాస్ వస్తుంది మనకు. యాక్చువల్లీ మనం ఇంకా పైనుందన్నట్టు. పైన పెట్టుకుంటే $25 వస్తుంది. అందుకోసం కొంచెం కిందికి చేసుకున్నా. ఎక్కువ గూడా మనకు అవ్వకుండా, లాస్ అవ్వకుండా. అలానే టార్గెట్ సింపుల్ ఇక్కడ కిందికి స్లైడ్ చేసేస్తానండి. ఓకే. చూసుకోవచ్చు. టార్గెట్ వచ్చేసి $49 గైస్. టార్గెట్ వచ్చేసి 49 to $50. 50 పెట్టేసుకుందాం ఇంకా డైరెక్ట్. 49 వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ టార్గెట్ దగ్గర అంటే దగ్గర 49 అంటే హిట్ అయ్యే లోపు అది మనకు $50 దాకా వచ్చేస్తది. ఒకవేళ ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయితే $24 పోతాయి మనకు. వస్తే $49 అంటే 1:2 అన్నట్టు. చూసుకోవచ్చు. 1:2 మీకు తెలిసిందే, మనం ప్రతిసారి 1:2 క్యాప్చర్ చేస్తాం. సో, మీరు 1:3 కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు గైస్. కానీ ఏందంటే వెయిట్ చేయాల్సొస్తది. మీరు 1:3 తీసుకుంటే ఇంకా బెటర్ ఉంటదన్నట్టు. ఎందుకంటే చూసుకోవచ్చు, ఇక్కడ ప్రీవియస్‌లీ మనం తీసుకుంటే అది 1:5 వరకొచ్చింది. సో, అట్లానే మీరు 1:3 వరకు ఓపిక పట్టి ఉంటే మాత్రం చాలా మంచిగుంటది. ఎందుకంటే మీకు 10 ట్రేడ్స్‌లో ఒక 3 హిట్ అయినా సరే చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి మీకెళ్తాయన్నట్టు. జస్ట్ 3 హిట్ అయినా. అర్థమైతుంది గదా! 7 పోయి 3 గూడా హిట్ అయినాయనుకోండి, అయినా సరే మీకు మంచి ప్రాఫిట్స్ ఒస్తాయి. ఎందుకంటే మీరు 1:3 తీసుకుంటారు. సో, ఇక్కడ 1:2 మనము ప్లాన్ జేసినాం. స్టార్టింగ్ నుంచి గాబట్టి నేను 1:2 తీసుకుంటున్నా. నెక్స్ట్ ఛాలెంజ్ నుంచి మనం 1:3 తీసుకుందాం. సరేనా? నెక్స్ట్ మంత్ ఛాలెంజ్ ఉంటది కదా! మళ్ళీ మనం తీసుకుందాం ఛాలెంజ్. సో, దాంట్లో 1:3 లాగా తీసుకుందాం. ఓకే. ఓకే గైస్. సో, ఇంకా మనం ఒక స్టాప్ లాస్ పెట్టేసినాం. ఒక టార్గెట్ పెట్టేసినామంటే ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇది ఇగ టార్గెట్ ఈరోజు హిట్ గాని, రేపు హిట్ గాని, లేదంటే టైం పట్టని. ఒక 2 డేస్ టైం పట్టినా నో ప్రాబ్లమ్ గైస్. సో, మనం ఒక స్టాప్ లాస్ పెట్టేసి ఒక టార్గెట్ పెట్టేసినామంటే ఇంకా దట్స్ ఇట్. ఇంకా వెయిట్ చేయాల్సిందే. మనము మంచిగా ప్రాపర్‌గా అనాలిసిస్ చేసి ట్రేడ్ అనేది తీసుకున్నాం. దట్స్ ఇట్ ఇంకా. మన పని ఇంకా వెయిట్ చేయాల్సిందే. దట్స్ ఇట్ గైస్. ఓకే. సో, చూస్తుండండి, నేను మీకు అప్డేట్ చేస్తా. స్టాప్ లాస్ హిట్ అయినా అప్డేట్ చేస్తా. టార్గెట్ హిట్ అయినా అప్డేట్ చేస్తా. చూస్తుండండి గైస్. సో, ట్రేడర్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. సో, ఇక్కడైతే మనము ట్రేడ్ అనేది తీసుకునుండే కదా బ్రో. ఎప్పుడు తీసుకున్నాం ఇది? 21కేమో తీసుకునుండే. సో, మనం ట్రేడ్ తీసుకోగానే చాలా మంచిగా ఫాలింగ్ సైడ్ అయితే వచ్చింది. దాని తర్వాత చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి రికవర్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది బ్రో. సో, ఫైనల్లీ 23కి మన స్టాప్ లాస్ వచ్చేసి హిట్ అయింది. సో, స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత సో, ఇక్కడ నుంచి అప్ ట్రాలీ అంటే అప్ ట్రెండ్ అనేది నడుస్తుంది. సో, ఇంకా నేను కొంచెం హోల్డ్ చేద్దాం. సో, ఇప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు అని ఒక 4-5 డేస్ అయితే హోల్డ్ చేసిన. సో, ఈరోజు డేట్ అయితే చూసుకోవచ్చు. ఈరోజు మన డిసెంబర్ 1 అన్నట్టు. ఓకే. సో, ఇక్కడి వరకైతే ఈరోజు కూడా ఫాలింగ్ అయిందన్నట్టు. చాలా మంచి ఫాలింగ్ అనేది అయింది. ఇక్కడ ఒకటేసారి పెద్ద ఫాలింగ్ అయింది. సో, ఇక్కడ అప్ ట్రెండ్ నడుస్తుంది కదా అని నేను కొంచెం హోల్డ్ అయితే పెట్టిన. హోల్డ్‌లో పెట్టడానికి రీజన్ ఏందంటే ఇంకోటి, ఇంకో ఓవరాల్‌గా బిట్‌కాయిన్ ఫాలింగ్ సైడ్ అనేది వచ్చినుండే కదా బ్రో. బిట్‌కాయిన్ క్రాష్ అనేది అయింది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ కొంచెము రికవర్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో, అందుకోసం నేను కొంచెం ఇక్కడ హోల్డ్ చేసినన్నట్టు. ఒక 4-5 డేస్ ఇంకా ట్రేడ్ కూడా చెయ్యలే నేను. ఓకేనా? సో, ఈ ట్రేడ్ కూడా స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత కూడా నేను ఈ రికార్డింగ్ కూడా ఈ రోజైతే చేస్తున్నానన్నట్టు. అంటే నేను మళ్ళీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడు రికార్డింగ్ చేసి మీకు చూపిద్దామని నేను ఇన్ని రోజులు రికార్డింగ్ అనేది చేయలే మధ్యలో. ఓకే. సో, ఇక్కడైతే దీంట్లో అయితే మన స్టాప్ లాస్ వచ్చేసి హిట్ అయింది. నేను మీకు ఇప్పుడు చూపిస్తే ఎంత లాస్ అయింది, మనకి ఎంత బ్రోకరేజ్ పడ్డది అనేది కూడా. ఓకే. సో, మార్కెట్ అనేది చాలా చాపీగా అయితే మూవ్‌మెంట్ ఉండే గైస్ ఇన్ని డేస్. ఒక 7-8 డేస్ చూసుకోవచ్చు. మార్కెట్ చాలా డిఫరెంట్‌గా అయితే మూవ్‌మెంట్ చేసింది. ఓకే. ఈ విధంగా విక్స్ ఫార్మ్ చేస్తూ మూవ్‌మెంట్ అనేది ఉండే. సో, అందుకోసం నేను కొంచెం హోల్డ్ అనేది చేసిన అన్నట్టు గైస్. ఓకే. సో, ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత ఈరోజు చాలా మంచిగా ఫాలింగ్ అనేది అయింది. ఒకటేసారి పెద్ద మూవ్‌మెంట్ అనేది వచ్చింది సేల్ సైడ్. సో, ఈరోజు చూద్దాం మళ్ళీ ఏమైతదో మార్కెట్‌లో. సో, ఈ ట్రేడ్ అయితే ఏందంటే స్టాప్ లాస్ వచ్చేసి హిట్ అనేది అయింది బ్రో. సో, ఇప్పుడు నేను మీకు ఎంత లాస్ అయింది, ఎంత మనకు బ్రోకరేజ్ పడ్డది అది కూడా చూపిస్తా. చూసుకోవచ్చు. జస్ట్ 9 లాట్స్ అనేవి తీసుకునుండే. ఎందుకంటే మన స్టాప్ లాస్ పెద్దగా ఉండే కదా. సో, దీంట్లో మనకి చాలా తక్కువనే తగులుతది బ్రోకరేజ్ ఎట్లైనా. చూసుకోవచ్చు. $24 మనకు మనం పెట్టుకున్న విధంగా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. దాని తర్వాత చూసుకోవచ్చు. జస్ట్ 0.17, 0.45 దగ్గర గైస్ ఇది ఎంత ఒక
60-70 0.60 అంటే ఒక 50 చిన్నగా ఎక్కువ మనకు బ్రోకరేజ్ ఏం పడలేదు దీంట్లో. ఎందుకు పడలే అంటే మనము 9 లాట్సే తీసుకున్నాం. 9 లాట్స్ తీసుకోవడానికి రీజన్ ఏముండే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టాప్ లాస్ వచ్చేసి చాలా పెద్ద స్టాప్ లాస్ ఉండే. చూసుకోవచ్చు 2700 పాయింట్స్ స్టాప్ లాస్ ఉండే. అందుకోసం మనకు ఎక్కువ లాట్స్ తీసుకునే అవసరం అనేది లేకుండే. ఓకేనా? సో ఓకే గైస్. సో ఇప్పుడు ఇది డిసెంబర్ 1 గైస్. ఇక్కడ నుంచి ఏందంటే మనము ఇప్పటి నుంచి నేను 1:3 క్యాప్చర్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే. సో ఇన్ని రోజుల్లో మనము 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చేసినాం గదా! సో 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఎనలైసిస్ చేసి కొంచెం ఒక 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చిన్న టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీ తీసుకుందాం అండ్ 1:3 నైతే క్యాప్చర్ చేద్దాం గైస్. ఓకే. సో ఐ హోప్ ట్రేడర్స్ ఈ వీడియో గూడా మీకు ఈ ట్రేడ్ గూడా నచ్చింది అని ఆశిస్తున్నా. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది గదా అని నేను మీకు ఒకటే చెప్తా, డీమోటివేట్ అవ్వద్దు. అండ్ మీరు ప్లాన్ బట్టి మీరు ఏదైతే ప్లాన్ పెట్టుకుంటారో దానిపైనే స్టిక్ అయ్యి ఉండండి. 1 డేలో ఒక ట్రేడ్ తీసుకోవాలంటే ఒకటే తీసుకోండి. దట్స్ ఇట్ గైస్. ఓకే. సో ఐ హోప్ గైస్ మీకు వీడియో నచ్చింది అని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే డెఫినెట్లీగా లైక్ చేయండి బ్రో. అండ్ కామెంట్‌లోకి పోయి ఒక థాంక్స్ బ్రో అని ఒక కామెంట్ అనేది చేయండి. సో ఈ రోజు నుంచి మనకు డిసెంబర్ 1 కాబట్టి ఇప్పటి నుంచి మనము 1:3 పెట్టుకుందాం. అండ్ ఈ 30 డే ఛాలెంజ్‌ని అయితే ఎట్లైనా కంప్లీట్ చేయనీకైతే ట్రై చేద్దాం గైస్. ఓకే. 1:3 నైతే పెట్టుకుందాం. ఓకే. సో నేను మీకు చూపించిన బ్రోకరేజ్ గూడా. సో ఐ హోప్ గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.